కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవటానికి కష్టపడండి. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. కలలు కంటం తప్పు గాదు. కోరికలు కోరుకోవడం తప్పు గాదు. కానీ వాటిని సాకారం జేసుకోవటానికి, వాటిని నిజం జేసుకోవటానికి ముందుగా ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే సరిపోదు. ఆ ప్రయత్నం గూడా సరైన దిశలో ఉండాలి. ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం గూడా సరైన దిశలో ఉండాలి. అప్పుడే ఆ మనం కన్న కలలు నెరవేరుతాయి. మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మరొకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 3 సంవత్సరాలు అయిపోతాయి. ఇక మనమే అధికారంలోకొస్తాం. నేనే మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉంటారు. తప్పులేదు. ఆశ పట్టడంలో, కోరిక కోరుకోవటంలో, కళ్ళు మూసుకొని కలలు గంటంలో తప్పులేదు. కానీ వాటిని నిజం చేసుకోవటానికి, ఆ కలని నిజం చేసుకోవటానికి, ఆ కోరికని నిజం చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ ప్రయత్నం చేస్తున్నా సరే అది సరైన దిశలో ఉందా అంటే సరైన దిశలో అయితే లేదు. సరైన దిశలో అయితే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. మొన్న దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డి గారికొచ్చింది. ఆ దారుణమైన ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గుణపాఠాలు నేర్చుకున్నారా? ఎందుకు నేను ఓడిపోయాను? 151 నుంచి 11 సీట్లకి పడిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజలు నన్ను ఎందుకు అంత అసహించుకున్నారు? కారణాలేంటి? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అని ఒక పేపర్ మీద రాసుకొని, ఓహో! ఈ కారణాల వల్ల నేను ఓడిపోయాను. కాబట్టి వీటిని రిపీట్ చేయొద్దు. నేను కొత్తగా జనానికి కనెక్ట్ కావాలి అని ప్రయత్నం చేస్తే ఆయన కల సాకారం కావచ్చేమో. కానీ ఆ ప్రయత్నం అతని వైపు ఉందా? లేదు. ప్రయత్నం లేదు. ఉన్న ప్రయత్నం కూడా సరైన దిశలో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. నిన్న భీమవరం పర్యటన రప్ప రప్ప డైలాగులతో కొనసాగింది. నిజానికి ఆక్వా రైతుల్ని కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, అంతకుముందు మత్స్యకార కార్మికుల్ని కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ఇదంతా మంచి పరిణామం. ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు బాండింగ్ పెంచుకోవటం, ప్రజా సమస్యల మీద మాట్లాడటం అనేది ఆ కళను సాకారం చేసుకోవటానికి చేయాల్సిన మార్గమే. కానీ అది సరైన దిశలో లేదు. రప్పరప్ప డైలాగులతోటి, కాంట్రవర్సీ డైలాగులతోటి, మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యతిరేకించే డైలాగులతోటి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. సరే అధికారంలో ఉన్నారు కాబట్టి పోయినసారి 2024 ఎన్నికల కంటే ముందు ఆయనేగా సీఎం. అధికారంలో ఉండి ఎన్నికలు ఫేస్ చేశారు కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆ 40%లో 30% నిజం. మిగతా పైన జగన్మోహన్ రెడ్డి గారు తమ అధికార బలాన్ని ఉపయోగించుకొని వేపించుకుని ఓట్లు అనుకుంటే ఒక 25-30% మాత్రం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. 25%, 30% అధికారం రావడానికి సరిపోదు. ఇంకొక 20-25% కావాలి. ఇంకొక 20-25% ఎట్లా రావాలి అని 20-25% కూడా పోయినసారి పడ్డ ఆ పైన 10% ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలి. కొత్తగా ఒక 10-15% ఓట్ బ్యాంక్ని సంపాదించాలి. సంపాదించడం అంటే ఎలా సంపాదించాలి? ఇప్పుడు సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉంటారు, మా ఓట్ బ్యాంక్ డిఫరెంట్ అని. ఆ డిఫరెంట్ ఓట్ బ్యాంక్ 25%. కానీ ఆ ఓట్ బ్యాంక్ సరిపోదుగా. ఇంకొక 20-25% ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా కావాలి. కావాలన్నప్పుడు ఏం చేయాలి? అందరినీ మెప్పించే విధంగా ఉండాలి. పోయినసారి ఓడించడానికి గల కారణాన్ని రిపీట్ చేయకుండా ఉండాలి. కానీ అవే రిపీట్ చేస్తున్నారు. అదే బూత్ కల్చర్, అదే రోత కల్చర్, అదే ఇది రౌడీజం కల్చర్, అదే డైలాగ్ కల్చర్, రప్పరప్ప కల్చర్. ఇంకెవరు ఇష్టపడేది? మిడిల్ క్లాస్ వాళ్ళు ఇష్టపడతారా? రైతులు ఇష్టపడతారా? కార్మికులు ఇష్టపడతారా? మహిళలు ఇష్టపడతారా? యువత ఇష్టపడతారా? వీళ్ళెవరు ఇష్టపడకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు కదా. గెలవాలి, ఆయన కన్న కళ సాకారం కావాలి. కళ్ళు మూసుకొని కలలు కన్నాడు 2 సంవత్సరాలు బెంగళూరు ప్యాలెస్లో. ఆ కళ సాకారం కావాలంటే ఏం కావాలి? రైతులు మెచ్చుకోవాలి జగన్ని. తర్వాత వ్యాపారస్తులు మెచ్చుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు మెచ్చుకోవాలి, మహిళలు మెచ్చుకోవాలి. జగన్ మారాడు అనిపించాలి. ఏమీ లేదు. జగన్ అనుకుంటున్నాడు జనం మారి నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. తను మారాలనుకోవట్లే. జనం మారి నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు. సో కాబట్టి జనం మారాలా? జగన్ మారాలా? ఇక్కడ మీ అభిప్రాయం కూడా కావాలి. జనం మారాలా? జగన్ మారాలా? జనం అయితే జగన్ని ఇష్టపడే పరిస్థితిలో జగన్ లేడు ఫస్ట్.
సో, జగన్ దారిలోకి జనం వెళ్ళాలా? జనం దారిలోకి జగన్ రావాలా? ఇక్కడ తేల్చుకోవాలి. నేననుకోవడం ప్రజాస్వామ్యంలో జనం దారిలోకే జగన్ రావాలి. అలా వచ్చినప్పుడే ఆయన కల సాకారం అయిద్ది. మరి ఆయనైతే రావట్లే. ఏమంటారు? కామెంట్ చేయండి.